హైదరాబాద్ నగరాన్ని మా తాత నిర్మించను. నిజాం నవాబు మా తాత దగ్గర పాలేరుగా పనిచేశాను. వరంగల్ కోట మీద నేను దండయాత్ర చేస్తుంది. ఏంది రాములమ్మకు పిచ్చి కూడా లేచిందా ఇక ఆఖరికి అని అనుకుంటారు కదా. తెలుసు నాకు, మీరు అనుకుంటారని నాకు తెలుసు. కానీ పిచ్చి లేచింది నాకు కాదు, ఒక లీడర్కి లేచింది పిచ్చి. 2-3 నెలల నుంచి ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థమవుతలేదంట. మరి ఆ ముచ్చట చెప్పేటందుకు నిజాం మీద నిందేసిన మాఫ్ చేయండి. నాటకాల రాయుడా లగడపాటి రాజగోపాల్ సార్కి ఏమన్నా కిస్స కూడా లేచింది అయ్యింది. లోక్సభకు రాజీనామా చేసి 65 రోజులైంది. ఇప్పటిదాకా నా రాజీనామా ఆమోదిస్తలేదు స్పీకర్ మేడం అని ఢిల్లీ కోర్టు కురికిండట. ఏం కావచ్చు ఇంతకు లగడపాటి సార్కు? రాజీనామా చేసినోడు ఎవరిని కలవాలి? స్పీకర్ తానికి పోయి ఇగో నేను రాజీనామా చేస్తున్నా, నాకు లోక్సభలో కూర్చుండి ఇష్టం అనిపిస్తలేదు, దయచేసి నన్ను లోక్సభలో అడుగు పెట్టనీయకుండా చేయండ్రని అనాలే కదా. లెక్కకైతే అంతే కదా. మరి మన లగడాలు స్పీకర్కు రాజీనామా పత్రం ఇచ్చి పోయి మళ్ళీ లోక్సభలో కూర్చున్నాడు. ఏంది ఇది? లోక్సభకు రాననే రాజీనామా చేసే మళ్ళీ పోయి అందులోనే కూర్చుంటే నవ్వుకోరా ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక సభ మొత్తం అయిపోయినాక మళ్ళా స్పీకర్ మేడమే నా రాజీనామా మీద సంతకం పెడతలేదని ఆమె భుజం మీద తుపాకీ పెట్టి హైకోర్టుకి ఈడ్చిండు. అయ్యా రాజాలు, ఏంటి నాయనా నీ కాశీ మజిలీ కథలు? వద్దన్నోని మళ్ళీ ఎందుకు పోయినావు? సభకు హాజరైనాక ఎవరైనా సంతకం పెడతారా? పెట్టినప్పుడు మళ్ళా నువ్వు కోర్టుకు పోయి అటు స్పీకర్ మేడాన్ని ఇటు కోర్టును అటు మీ తెలుగు పబ్లిక్ని ఎందుకు పరిశాన్ చేస్తున్నావు అంటున్నారు. బలవంతంగా నేను లోక్సభ సభ్యుడిగా కొనసాగవలసి వస్తుందని కోర్టుకు చెప్పినవట కదా. నిన్ను ఎవడు కొనసాగమన్నాడు? రాజీనామా ఇచ్చినావు కాబట్టి ఇంట్లోనే వండుకో. లోక్సభ స్పీకర్కు ఆత్మాభిమానం లేదనుకో, మరి ఉన్నోని ఇంట్లోనే ఉండవచ్చు కదా. మళ్ళా రాజీనామా యాక్సెప్ట్ చేయండి అటు ఇటు తిరుగుడు ఎందుకు? వాళ్ళు ఆమోదించకపోతే వాళ్ళ మీదనే తప్పు ఉంటుందని ఊకోకపోతివి. ఎందుకు ఈ కథలు పడుతున్నావు అంటున్నారు. రాజీనామా చేసి పబ్లిక్లోకి పోతా అంటివి, పో మరి. మళ్ళా ఏసీ వెనకకు చూసుకున్నాడు ఎందుకు? రాజీనామా చేసినందుకు నిన్ను హీరో అనాలనా లేకపోతే రాజీ డ్రామా చేస్తున్న జోకర్ అనాలనా అర్థమైతలేదట సార్ మీ ఫ్యాన్స్కు. హైకోర్టు సభాపతిని ఆదేశించలేదు, దానికి రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు అడ్డం వస్తే నీకు తెలిసిన ముచ్చట్నేనా? మళ్ళా ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నావు సారు? నీకు నీతి నిజాయితీ సమైక్యం మీద సావులేని పోరాటం ఉంటే ఇట్లనే చేస్తావా? ఏంది నువ్వు బఫూన్ అయింది కాక పబ్లిక్ను చేద్దామంటే కూడా ఎట్లా సారు?